ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 20 నవంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మన్మనా భవ అనే వశీకరణ మంత్రం ద్వారానే మీరు మాయపై విజయం పొందగలరు. ఈ మంత్రంనే అందరికీ స్మృతి ఇప్పించండి. ప్రశ్న: ఈ అనంతమైన డ్రామాలో అందరికంటే శక్తిశాలి నౌకర్లు ఎవరెవరు, ఎలా? జవాబు: ఈ పాత ప్రపంచాన్ని శుభ్రం చేసే అందరికంటే శక్తిశాలి నౌకర్లు ప్రకృతి ప్రకోపాలు. భూమి కంపిస్తుంది, తుఫాన్లు, వరదలు వస్తాయి, శుభ్రమైపోతుంది. దీని కొరకు భగవంతుడు ఎవ్వరికీ ఆదేశం ఇవ్వరు. తండ్రి పిల్లలను ఎలా వినాశనం చేస్తారు? ఇది డ్రామాలోని పాత్ర. రావణుని రాజ్యం కదా. వీటిని భగవంతుని ప్రకోపాలు అని అన్నారు. ఓం శాంతి. తండ్రే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లల్లారా, మన్మనా భవ, శివబాబా మన్మనా భవ అని పిల్లలు తండ్రికి చెప్పలేరు. వాస్తవంలో పిల్లలైన మీరు పరస్పరంలో కూర్చుని చర్చించుకుంటారు, సలహాలు ఇచ్చుకుంటారు. కానీ ముఖ్యమైన మహామంత్రాన్ని తండ్రియే ఇస్తారు. గురువులు మంత్రంను ఇస్తారు. ఈ ఆచారం ఎక్కడి నుండి వచ్చింది? ఈ తండ్రి ఎవరైతే నూతన సృష్టిని రచించేవారో వారే మన్మనా భవ మంత్రంను మొట్టమొదట ఇస్తారు. దీని పేరే వశీకరణ మంత్రం, అనగా మాయపై విజయం పొందే మంత్రం. ఇది మనసులో జపించుకునే అవసరం లేదు. దీనిని అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రి అర్థసహితంగా తెలియజేస్తున్నారు. భలే, ఈ మంత్రం గీతలో ఉన్న ఎవ్వరికీ అర్థం తెలియదు. ఇది గీతా అధ్యాయం, కానీ కేవలం పేరును మార్చేశారు. భక్తి మార్గంలో ఎంతో పెద్ద పెద్ద పుస్తకాలు మొదలైనవి తయారవుతాయి. వాస్తవానికి దీనిని పిల్లలకు తండ్రి కూర్చుని నోటితో అర్థం చేయిస్తారు. తండ్రి ఆత్మలో జ్ఞానం ఉంది. పిల్లల్లో కూడా ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. సహజంగా అర్థం చేయించేందుకు ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేశారు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉన్నప్పుడు ఇతర ఏ ఖండాలు ఉండేవి కావని మీకు తెలుసు. తర్వాత ఈ ఖండాలన్నీ ఏర్పడ్డాయి. కావున వాటి చిత్రాలు కూడా ఒకవైపు ఉంచాలి. మీరు చూపించే భారతదేశంలో వీరి రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మాలు ఏవీ లేవు. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. తర్వాత ఇవన్నీ ఉండవు. ఇది బాబా ప్లాను. పాపం, వారైతే చాలా చింతిస్తూ ఉంటారు. ఇది పూర్తిగా సరైందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని కూడా రాయబడింది. దేనిని? నూతన ప్రపంచాన్ని. యమునా నది తీరంలో రాజధాని ఉంటుంది. అక్కడ ఒకే ఒక ధర్మం ఉంటుంది. వృక్షం చాలా చిన్నది. ఈ వృక్షం గురించిన జ్ఞానం కూడా తండ్రియే ఇస్తారు. చక్ర జ్ఞానంను ఇస్తారు. సతయుగంలో ఒకే భాష ఉంటుంది. ఇతర భాషలేవీ ఉండవు. ఒకే భారతదేశం, ఒకే రాజ్యం, ఒకే భాష ఉండేదని మీరు రుజువు చేయగలరు. స్వర్గంలో సుఖశాంతులుండేవి. దుఃఖానికి నామరూపాలే ఉండేవి కాదు. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఉండేవి. పవిత్రంగా ఉండుట వలన నూతన భారతదేశంలో ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే పవిత్రత ఉండేది. పవిత్రంగా ఉండుట వలన మానవులు ఆరోగ్యంగా ఉంటారు. అపవిత్రతలో మానవుల పరిస్థితి ఏమవుతూ ఉందో చూడండి. కూర్చుని ఉండగానే హఠాత్తుగా మృత్యు కబలిస్తుంది. యుక్త వయసు వారు కూడా మరణిస్తున్నారు. ఎంత దుఃఖం కలుగుతుంది! అక్కడ అకాల మృత్యు ఉండదు. అక్కడ సంపూర్ణ ఆయువు ఉంటుంది. తరము పూర్తయ్యే వరకు, అనగా వృద్ధాప్యం వరకు ఎవరూ మరణించరు. ఎవరికైనా అర్థం చేయించినప్పుడు బేహద్దు తండ్రిని స్మృతి చేయండి. వారే పతిత పావనులు, వారే సద్గతి దాత అని వారి బుద్ధిలో స్థిరపరచండి. మీరు రుజువు చేసేందుకు మ్యాప్ కూడా ఉండాలి. ఇది నేటి చిత్రం, ఇది రేపటి చిత్రం అని చూపించండి. కొందరు బాగా వింటారు. దీన్ని పూర్తిగా అర్థం చేయించాలి. ఈ భారతదేశం అవినాశి ఖండం. ఈ దేవీ దేవతా ధర్మం ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఇప్పుడు
ఆ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లేనేలేదు. ఈ లక్ష్మీనారాయణులు ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరూ తెలపలేరు. తెలిపించే శక్తి ఎవ్వరికీ లేదు. పిల్లలైన మీరు చాలా బాగా రహస్యయుక్తంగా అర్థం చేయించగలరు. ఇందులో తికమక పడే అవసరం లేదు. మీకు అన్ని విషయాలు తెలుసు. మళ్ళీ వాటిని రిపీట్ కూడా చేయగలరు కూడా. వీరు ఎక్కడికి వెళ్ళారని మీరు ఎవరైనా అడగవచ్చు. మీ ప్రశ్న విని వారు ఆశ్చర్యచకితులు అవుతారు. వీరు కూడా 84 జన్మలు ఎలా తీసుకున్నారో నిశ్చయంతో తెలపగలరు. మీ బుద్ధిలో ఉంది కదా, సత్యుగ నూతన ప్రపంచంలో మన రాజ్యం ఉండేదని మీరు వెంటనే చెప్పగలరు. ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మాత్రమే ఉండేది. ఏ ఇతర ధర్మమూ లేదు. అంతా కొత్తదే. ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది. బంగారు కూడా లెక్కలేనంత ఉంటుంది. ఎంత సహజంగా లభిస్తుంది అంటే దానితో ఇటుకలు, గృహాలు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు. అక్కడ అన్ని వస్తువులు బంగారువే ఉంటాయి. గనులన్నీ కొత్తవిగా ఉంటాయి కదా. అసలైనవి చాలా ఉన్నప్పుడు నకిలీవి తయారు చేయరు. ఇక్కడ నిజమనే పేరు లేదు. నకిలీ ప్రభావం చాలా ఉంది. అందుకే అసత్యమాయ, అసత్య శరీరం అని అంటారు. సంపద కూడా అసత్యమైనది. అసలైనవా నకిలీవా అని తెలుసుకోలేని విధంగా వజ్రాలు, ముత్యాలు అనేక రకాలు వెలువడతాయి. సత్యమైనవా అసత్యమైనవా అని గుర్తించలేని విధంగా కనిపిస్తాయి. అక్కడైతే ఈ నకిలీ వస్తువులు మొదలైనవి ఉండవు. వినాశనమైనప్పుడు అన్నీ భూమిలో కలిసి భూస్థాపితం అయిపోతాయి. ఎంతో పెద్ద పెద్ద రాళ్ళును, వజ్రాలు మొదలైన వాటిని భవనాల్లో పొదుగుతూ ఉంటారు. అవన్నీ ఎక్కడి నుండి వచ్చి ఉంటాయి? ఎవరు కట్ చేసి తయారు చేస్తూ ఉంటారు? భారతదేశంలో కూడా నిపుణులు చాలామంది ఉన్నారు. చాలా తెలివిగలవారిగా అవుతూ ఉంటారు. అక్కడకు కూడా ఈ తెలివిని తీసుకొస్తారు కదా. కిరీటం మొదలైనవి కేవలం వజ్రాలతోనే తయారవ్వవు. అక్కడ చాలా స్వచ్ఛమైన, నాణ్యమైన వజ్రాలుంటాయి. ఈ విద్యుత్తు, టెలిఫోన్, మోటార్ మొదలైనవేవి ఇంతకు ముందు లేవు. బాబా జీవిత సమయంలోనే ఎన్ని వస్తువులు తయారయ్యాయి? ఇవన్నీ తయారై 100 సంవత్సరాలు అయింది. అక్కడైతే చాలా గొప్ప నిపుణులు ఉంటారు. ఇంతవరకు నేర్చుకుంటూ ఉంటారు. నిపుణులుగా అవుతూ ఉంటారు. ఇది కూడా పిల్లలకు సాక్షాత్కారం చేయించబడుతుంది. అక్కడ హెలికాప్టర్లు కూడా పూర్తి సురక్షితంగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా సతోప్రధానమైన, చురుకైన బుద్ధి కలవారిగా ఉంటారు. పోను పోను మీకు అన్నీ సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. తమ దేశానికి సమీపంగా వచ్చినప్పుడు చెట్లు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నాము అనే ఆంతరిక ఖుషి ఉంటుంది. ఇప్పుడు ఇల్లు వచ్చేసిందని సంతోషం ఉంటుంది. చివరిలో మీకు కూడా ఇటువంటి సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. బాబా అత్యంత ప్రియమైన వారని పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు సుప్రీం ఆత్మ. వారిని అందరూ స్మృతి కూడా చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో మీరు కూడా పరమాత్మను స్మృతి చేసేవారు కదా. కానీ వారు చిన్నగా ఉంటారో పెద్దగా ఉంటారో తెలియదు. కనుక భృకుటి మధ్యలో మెరిసే విచిత్రమైన నక్షత్రం అని మహిమ కూడా ఉంది. కావున తప్పకుండా బిందువు వలె ఉంటారు కదా. వారినే సుప్రీం ఆత్మ అనగా పరమాత్మ అని అంటారు. వారిలో అన్ని విశేషతలు ఉన్నాయి. జ్ఞానసాగర్లు కనుక ఏ జ్ఞానాన్ని వినిపిస్తారు? వారు వినిపించినప్పుడే తెలుస్తుంది కదా. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. కేవలం భక్తి మాత్రమే తెలుసు. ఇది అద్భుతమని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆత్మను కూడా ఈ కళ్ళతో చూడలేము. కావున తండ్రిని కూడా మర్చిపోతాము. డ్రామాలో పాత్రయే ఇలా ఉంది. ఎవరినైతే విశ్వానికి మాలికులుగా చేస్తారో వారి పేరును వేసేస్తారు. చేసిన వారి పేరు మాయం చేసేస్తారు. కృష్ణుణ్ణి త్రిలోకనాథుడు అని, వైకుంఠనాథుడు అని అనేస్తారు. అర్థమేమీ తెలియదు. కేవలం ప్రశంసిస్తారు. భక్తి మార్గంలో కూర్చుని చాలా విషయాలు వినిపించారు. భగవంతునిలో చాలా శక్తి ఉందని, వారు 1000 సూర్యుల కంటే తేజోవంతులని, అందరినీ భస్మం చేయగలరని అంటారు. ఇటువంటి విషయాలు తయారు చేశారు. నేను పిల్లలను ఎలా కాల్చివేసేస్తానని తండ్రి అంటున్నారు. ఇది జరగని పని. పిల్లలను తండ్రి వినాశనం చేస్తారా? చేయరు. ఇది డ్రామాలోని పాత్ర.
పాత ప్రపంచం సమాప్తమవ్వాలి. పాత ప్రపంచం వినాశనం అయ్యేందుకు ఈ ప్రకృతి ప్రకోపాలన్నీ నౌకర్లు, చాలా శక్తిశాలి కూలీలు. అలాగని వినాశనం చేయమని తండ్రి వాటిని ఆదేశించరు. తుఫాన్లు వస్తాయి, కరువులు వస్తాయి, ఇలా చేయమని తండ్రి చెప్తారా? ఎప్పటికీ చెప్పరు. ఈ విధంగా డ్రామాలో పాత్ర ఉంది. బాంబులు తయారు చేయమని తండ్రి చెప్పరు. ఇవన్నీ రావణుని మతం అని అంటారు. ఇది తయారు చేయబడిన డ్రామా. రావణుని రాజ్యం కనుక అసురి బుద్ధి తయారవుతుంది. చాలామంది మరణిస్తారు, చివరికి అంతా కాల్చేస్తారు. ఇది తయారు చేయబడిన ఆట, పునరావృతం అవుతూ ఉంటుంది. అంతేగాని శంకరుడు కళ్ళు తెరిస్తే వినాశనం అవుతుందని కాదు. వీటిని భగవంతుడు సృష్టించిన ఆపదలు అని కూడా అనరు. ఇవి ప్రకృతి సిద్ధమైనవి. పిల్లలైన మీకిప్పుడు తండ్రి శ్రీమతంనిస్తున్నారు. ఎవ్వరికీ దుఃఖం మొదలైనవి ఇచ్చే మాటే లేదు. తండ్రి సుఖంనిచ్చే మార్గంను తెలిపేవారు. డ్రామా ప్లాన్ అనుసారం గృహం పాతదిగా అవుతూనే ఉంటుంది. మొత్తం ప్రపంచమంతా పాతదైపోతుందని తండ్రి కూడా చెప్తారు. ఇప్పుడిది సమాప్తం అవ్వాలి. పరస్పరం ఎలా కొట్లాడుకుంటున్నారో చూడండి. అసురి బుద్ధి కదా. ఈశ్వర్య బుద్ధి ఉన్నప్పుడు ఎవ్వరినీ చంపే విషయం మొదలైనవి ఏవీ ఉండవు. నేను అందరికీ తండ్రిని, అందరిపై నాకు ప్రేమ ఉందని వారు చెప్తారు. తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేసే, సర్వీస్ చేసే అనన్య పిల్లలను బాబా చూస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న సర్వీస్ చేసే పిల్లల వైపు తండ్రి దృష్టి వెళ్తుంది. అప్పుడప్పుడు డెహ్రాడూన్ వైపు, అప్పుడప్పుడు మీరట్ వైపు, అప్పుడప్పుడు ఢిల్లీ వైపు వెళ్తుంది. నన్ను స్మృతి చేసే పిల్లలను నేను కూడా స్మృతి చేస్తాను. నన్ను స్మృతి చేయని వారిని కూడా స్మృతి చేస్తాను. ఎందుకంటే నేను అందరినీ తీసుకెళ్ళాలి కదా. నా ద్వారా సృష్టి చక్ర జ్ఞానంను అర్థం చేసుకున్న వారు నెంబర్ వారుగా ఉన్నత పదవిని పొందుతారు. ఇవి బేహద్ విషయాలు. ఆ ఉపాధ్యాయులు మొదలైన వారు హద్దులోని వారు. వీరు బేహద్ టీచర్. కావున ఆంతరికంగా పిల్లలకు ఎంత ఖుషి ఉండాలి. అందరి పాత్ర ఒకే విధంగా ఉండదని తండ్రి చెప్తారు. బ్రహ్మకు ఉన్న పాత్రను అనుసరించేవారు కోట్లలో కొందరే ఉన్నారు. బాబా నేను 7 రోజులు బిడ్డను, 1 రోజు బిడ్డను అని అంటారు. కనుక మీరు పిల్ల కూనలు. కావున తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. నదులను కూడా దాటుకుని వచ్చారు. బాబా రావటంతోనే జ్ఞానం ప్రారంభమైంది. వారికి ఎంత మహిమ ఉంది. ఆ గీతా అధ్యాయాన్ని జన్మ జన్మల నుండి మీరు ఎన్నిసార్లు చదివి ఉంటారు. ఎంత తేడా ఉందో చూడండి. ఎక్కడ కృష్ణ భగవాను వాచ, ఎక్కడ శివ పరమాత్మ వాచ. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మనం సత్యఖండంలో ఉండేవారమని, సుఖం చాలా చూశామని మీ బుద్ధిలో ఉంది. అర్ధభాగం సుఖంను చూస్తారు. తండ్రి డ్రామాను సుఖం కొరకు తయారు చేశారు, దుఃఖం కొరకు కాదు. సుఖం తర్వాత మీకు దుఃఖం కలిగింది. యుద్ధం ఇంత త్వరగా జరగదు. మీకు చాలా సుఖం లభిస్తుంది. సుఖం సగం, దుఃఖం సగం ఉండినా అంత మజా ఉండదు. 3500 సంవత్సరాల వరకు ఏ యుద్ధమూ జరగదు. రోగాలు మొదలైనవి ఉండవు. ఇక్కడ చూడండి, ఒక్క రోగం తర్వాత మరొక రోగం వస్తూనే ఉంది. సత్యుగంలో ధాన్యము మొదలైన వాటిని తిని పాడు చేసే క్రిమి కీటకాలు ఉండవు. అందువలన దాని పేరే స్వర్గం. ప్రపంచపటం కూడా మీరు చూపించాలి. అప్పుడే అర్థం చేసుకోగలరు. అసలైన భారతదేశం ఇది అని పటం చూపిస్తూ అర్థం చేయించాలి. అప్పుడే వేరే ఏ ధర్మము ఉండేది కాదని తెలపాలి. తర్వాత క్రమంగా ధర్మస్థాపకులు వస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు ప్రపంచ చరిత్ర, భూగోళాలు తెలుసు. మీరు తప్ప మిగిలిన వారందరూ తెలియదు అంటే నేతి మాకు తండ్రి ఎవరో తెలియదని అంటారు. వారికి నామరూప దేశ కాలాలు లేనేలేవని చెప్పేస్తారు. నామరూపాలు లేకపోతే దేశం కూడా ఉండదు. ఏమీ అర్థం కూడా చేసుకోరు. ఇప్పుడు తండ్రి తమ యథార్థ పరిచయాన్ని పిల్లలైన మీకు ఇస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు
ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సదా అపారమైన ఖుషీలో ఉండేందుకు బేహద్దు తండ్రి వినిపించే బేహద్దు విషయాలను స్మరించాలి, తండ్రిని అనుసరిస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, సదా ఆరోగ్యంగా ఉండేందుకు పవిత్రతను ధారణ చేయాలి. పవిత్రత ద్వారానే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందాల వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవాలి. వరదానము. సర్వప్రాప్తులను స్మృతిలో ఎమర్జ్గా ఉంచుకొని సదా సంపన్నంగా ఉండే సంతుష్ట ఆత్మాభవ. సంగం యుగంలో బాప్దాదా ద్వారా ఏ ఏ ప్రాప్తులు లభించాయో వాటి స్మృతి ఎమర్జ్ రూపంలో ఉండాలి. అప్పుడు ప్రాప్తుల సంతోషం మిమ్మల్ని ఎప్పుడూ క్రిందకి ఆందోళనలోకి తీసుకురాదు. సదా స్థిరంగా ఉంటారు. సంపన్నత స్థిరంగా చేస్తుంది, ఆందోళన నుండి విడుదల చేస్తుంది. ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారు సదా రాజీగా, సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత అన్నిటికంటే గొప్ప ఖజానా. ఎవరి వద్ద సంతుష్టత ఉందో వారి వద్ద అన్నీ ఉంటాయి. వారు పొందుకోవలసిందంతా పొందుకున్నాను అనే పాట పాడుతూ ఉంటారు. స్లోగన్. ప్రేమ అనే ఉయ్యల్లో కూర్చుంటే శ్రమ దానంతటికి అదే వదిలిపోతుంది. అచ్చా. ఓం శాంతి.